శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఇరాన్కు ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వెంటనే ఒప్పందానికి రావాలంటూ డెడ్లైన్ విధించారు. అణ్వాయుధాల వాడకంపై మాకు ఆసక్తి లేదంటూ కామెంట్ చేశారు ట్రంప్. అణ్వాయుధాలు లేకుండానే ఇరాన్ను దెబ్బతీశామని కూడా ట్రంప్ ప్రకటించారు. చర్చలకు రాకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఆర్థిక దిగ్బంధనం ఉచ్చు బిగుస్తోంది అంటూ కూడా ట్రంప్ చెప్పారు. మాకు తొందర ఏం లేదు, ఇరాన్కే గడ్డు కాలం అంటూ కామెంట్ చేశారు ట్రంప్. ఇరాన్ సైన్యం ఇప్పటికే కుప్పకూలిపోయిందంటూ చెప్పారు. మొక్కుబడి ఒప్పందాలు వద్దు, దీర్ఘకాలిక పరిష్కారమే ముఖ్యమని ట్రంప్ ఈ నేపథ్యంలో స్పష్టం చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఇది ఫైనల్ వార్నింగ్ అనుకోవచ్చా? ఆర్థిక దిగ్బంధనం ఉచ్చు కూడా మరింత బిగుస్తోంది. అణ్వాయుధాలు వాడేటువంటి ఉద్దేశం మాకు లేదు. ఇరాన్ పైకి గాంభీర్యాలు పలుకుతోంది, కానీ వ్యవస్థని మొత్తం మేము నాశనం చేశామనేటువంటి మాట కూడా చెప్తోంది. తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు ఉండేటువంటి ఒప్పందాలు కాదు, దీర్ఘకాలికంగా శాశ్వత ఒప్పందాలపైనే దృష్టి సారించి మీరు అడిగేస్తే బాగుంటుందనేటువంటి ఒక మాట కూడా ట్రంప్ చెప్పినటువంటి సిచ్యువేషన్ ఎలా చూడాలంటారు దీన్ని? ఎస్ మురళి, ప్రధానంగా ఆయన ఊత పదమైనటువంటి మరొకసారి ఆయన ఊత పదమే ఫైనల్ వార్నింగ్, ఇదే లాస్ట్ వార్నింగ్ అనేది ఆయన ఊత పదం. గతం నుంచి మనం దాదాపు ఈ 45 రోజుల నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తూ ఉంటాడు, ఇదే మీకు లాస్ట్ వార్నింగ్ అంటూ కూడా. సో అదే విధంగా ఈ రోజు కూడా అదే విధంగా మరి ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఇరాన్ తో కొనసాగుతున్నటువంటి ఉద్రిక్తల నేపథ్యంలో అణ్వాయుధాల పైన మరి మేము ఎక్కడ కూడా అణ్వాయుధాలు ఉపయోగించము, మాకు ఆ ఉద్దేశమే లేదు. మేము అసలు అణ్వాయుధాలు ఉపయోగించకుండానే వాళ్ళ ఆర్మీ వ్యవస్థ కావచ్చు, నౌక వ్యవస్థ కావచ్చు, మొత్తం కూడా ఏదైతే ఈ మిలిటరీ వ్యవస్థ మొత్తం కూడా కుప్పకూలిపోయింది. సో ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా కుప్పకూలిపోయింది అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. సైన్యాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేశాము, సైన్యం ఏదైతే ఇరాన్ సైన్యం వాడుతుందో వాళ్ళు వాడేటువంటి మొత్తం సామాగ్రిని కూడా మేము ధ్వంసం చేశాము, ఇప్పటికే భారీగా దెబ్బ కొట్టామంటూ కూడా ఆయన మరి ప్రకటన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇరాన్ కు నౌకాదళం కానీ, సముద్ర గర్భానికి చేరేందుకు కానీ, వాటికి వాళ్ళకు ఉన్నటువంటి వైమానిక దళం కానీ, అలాగే గగనతల రక్షణ దళం కానీ, ఇవన్నిటిని కూడా మేము దాదాపు మొత్తం కూడా నిర్వీర్యం చేశామని ఆయన ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. సో ఇరాన్ ఏదైతే కొంత తాత్కాలికమైనటువంటి చర్చల కోసం వెళ్తా ఉందో, సో ఇరాన్ వెంటనే ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఒప్పందానికి రావాలి, లేని పక్షంలో మేము దేశ పౌర మౌలిక సదుపాయాల పైన, అంటే విద్యుత్ కేంద్రాలు కావచ్చు, వంతెనలు కావచ్చు, ఈ రైల్వే ట్రాకులు కావచ్చు, ఇవన్నిటిని కూడా మరి కూల్చివేస్తామంటూ కూడా మరి మరోసారి ఆయన వార్నింగ్ ఇచ్చారు. సో ఒకానొక దశలో నాగరికత మరి ఏమైపోతుందో కూడా చూసుకోవాలంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉందంటే, దేశాన్నే మొత్తం లేకుండా మేము తుడిచిపెడతాను అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉంది. సుదీర్ఘ కాలంగా శాంతి కోసం ఒప్పందానికి నేను రెడీగా ఉన్నాను, శాంతి కోసం నేను రెడీగా ఉంటే ఇరాన్ మాత్రం అశాంతి కోసం నా వైపు బాణం ఎక్కిపెట్టి చూస్తుంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఇరాన్ కు ఒకటే వార్నింగ్ ఇస్తున్నాను, మించిపోయింది ఏం లేదు, ఇంకా సమయం ఉంది, మీరు మాట్లాడండి, తాత్కాలిక చర్యలు కాదు, మొత్తం కూడా ఈ యుద్ధం ఏదైతే ఉందో యుద్ధం ఆగిపోయే దిశగా మీరు డిమాండ్ తీసుకోండి. ఇరాన్ నుంచి కూడా పెజెస్కియాన్ ఇచ్చినటువంటి ఒక సానుకూల స్పందన కావచ్చు, లేకపోతే మేము కూడా ఒప్పందానికి సిద్ధంగానే ఉన్నాం, మాకు కూడా యుద్ధం మీద ఆసక్తి లేదు అనేటువంటి రీతిలో కూడా ఆయన చెప్పినటువంటి మాట. ఇప్పుడు ట్రంప్ ఇచ్చినటువంటి ఫైనల్ వార్నింగ్, చర్చలకు రావాలి, మాకు తొందర ఏం లేదు, మీకే గడ్డు కాలం అనేటువంటి మాట. అంటే ఒక కొలిక్కి రాబోతున్నాయా ఈ విషయం అనేటువంటిది ఒక సానుకూలంగా ప్రపంచం చూస్తున్నటువంటి అంశం. గత కొంతకాలంగా హర్మూజ్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయో, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయో, వాటన్నిటికీ ముగింపు పలికేటువంటి సందర్భం వచ్చేసింది అనే ఒక ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు మనం? డెఫినెట్ గా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అంటే వార్నింగ్ ఇస్తున్నప్పటికీ కూడా ఇరాన్ కి ఒకవైపు తాత్కాలికంగా మరి యుద్ధం ఆపేశానని చెప్పి ఇటు హార్మూజ్ జలసంధిని కొంత దిగ్బంధనం చేయడం కావచ్చు, ఏదైతే మరి ఇరాన్ పైన కొంత దాడులు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా మరి ఇరాన్ కు నచ్చట్లేని పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఇక్కడ ఇరాన్ కూడా మరి ఏదైతే పాకిస్తాన్ మధ్యవర్తం వహిస్తుంది కాబట్టి కొంత సమాచారంలో అంటే ఆలోచనలో పడ్డట్టు తెలుస్తా ఉంది.
ఇరాన్ ఒకవైపు సమగ్ర ప్రతిపాదన ముందుకు వచ్చే వరకు కూడా కాల్పుల విరమణ మేము చేయమని ఇరాన్ కూడా చెప్తుంది. అటు ఇరాన్ కూడా ఇదే చెప్తా ఉంది, ఇటు అమెరికా కూడా ఇదే చెప్తుంది. కానీ ఇక్కడ నుంచి ఇరాన్ మరి అటు వాళ్ళు దాడులు చేసినప్పుడు ఇరాన్ కూడా ప్రతిఘటిస్తుంది. కాబట్టి సో ఈ చర్చలకు ఒక ఎండు కార్డు పడే అవకాశం ఇప్పట్లో ఖచ్చితంగా కనబడట్లేదు అనేది ఒక స్పష్టత అయితే వస్తుంది. ఇరాన్ ఏం చెప్తుందంటే ఇరాన్ ఓడరేవుల పైన మరి అమెరికా విధించినటువంటి ఏదైతే ఈ నౌకాదళ దిగ్బంధం ఏదైతే ఉందో, నావల్ బ్లాక్ ఏదైతే ఉందో, సో దాన్ని అత్యంత విజయవంతంగా మేము వెనుకదిరిగే చేశామంటే అమెరికాను ఇక్కడ మా హార్మూజ్ జలసంధిని ఖచ్చితంగా వాళ్ళు ఇది చేయడానికి, ఖచ్చితంగా వాళ్ళు ఆక్రమించడానికి చూశారు. దాన్ని మేము తిప్పికొట్టామంటూ కూడా ఇరాన్ ఇక్కడ చెప్తుందంటే ఇప్పటికే అమెరికా ఓడిపోయింది అని వాళ్ళు చెప్పకనే చెప్తా ఉన్నారు. కానీ ట్రంప్ మరో ఒక కీలకమైనటువంటి ఒక వ్యాఖ్య కూడా చేశారు. అంటే ఆర్థిక దిగ్బంధం, ఇరాన్ నుంచి స్పందన కోసం మేము వెయిట్ చేస్తున్నాం అనేటువంటి ఒక మాట కూడా చెప్పారంటే ఎస్ అమెరికా కూడా ఒకంత సానుకూలంగానే ఉంది అనేటువంటి ఒక వెర్షన్ కూడా వెలువడుతుంది. దాన్ని ఎలా చూడాలంటారు? డెఫినెట్ గా ఇప్పుడు ఆర్థికంగా ఆయన ఏదైతే వర్డ్ వాడారో ఆర్థికంగా దెబ్బతీసే విధంగా మేము ఉచ్చు బిగిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. అక్కడ కొంత మరి ఇరాన్ ఆలోచించాల్సిన అవసరం ఉంటది. ఇప్పటికే మొత్తం అన్ని దారులు మూసుకుపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ట్రంప్ ఎంత వీలైతే అంత అంటే ఇరాన్ తో సంబంధాలు ఉన్నటువంటి దేశాలన్నిటికీ కూడా ఆయన కొంత హెచ్చరికలు పంపిస్తా ఉన్నారు. మీరు ఇరాన్ తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దు, ఆర్థికంగా కానీ ఏదైతే కొంత వెసులుబాటుకు సంబంధించినటువంటి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మీరు ఆ దేశంతో మరి స్నేహపూర్వకంగా ఉండకూడదు అంటూ కూడా అన్ని దేశాలకు వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఆర్థిక దిగ్బంధం కనుక జరిగితే ఖచ్చితంగా ఇరాన్ నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చూడాలి. మొత్తం మీద ప్రపంచం కూడా ప్రస్తుత పరిస్థితుల పైన విసిగిపోయి ఉన్నటువంటి పరిస్థితి. ఎవరో ఒకరు కాంప్రమైజ్ కావాలి, అది ఇరానా లేకపోతే అమెరికానా అనేటువంటి మాట. మొన్నటి వరకు కూడా ఏదో ఒక కోణంలో శాంతి ఒప్పందం కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి మధ్యవర్తిత్వం వహించైనా సరే ప్రస్తుత పరిస్థితికి ముగింపు పలకాలి అని అయితే చూసినటువంటి సిచ్యువేషన్. కానీ ప్రపంచ దేశాలు కూడా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్తో విసిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి ఇరాన్ కూడా నేను ఒంటరి అయిపోతున్నా అనేటువంటి ఒక భావనలోకి వెళ్ళి ఒక సానుకూలంగా స్పందించింది అనేటువంటి కోణంలో అయితే చర్చ జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇరాన్కు ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వెంటనే ఒప్పందానికి రావాలంటూ కూడా ఆయన ఇచ్చినటువంటి డెడ్ లైన్ అణ్వాయుధాల వాడకంపై మాకు ఆసక్తి లేదు అనేటువంటి మాట చెప్పారంటే మొన్నటి వరకు అణ్వాయుధాలనైనా సరే మేము ప్రయోగించి ఇరాన్ను లొంగ తీసుకుంటాం అనేటువంటి కోణంలోనే ఆయన చెప్పారు. కానీ ఇప్పుడు దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు. అణ్వాయుధాలు లేకుండానే ఇరాన్ను దెబ్బతీసాం, మా దగ్గర ఆ స్థాయిలో ఆయుధ సంపత్తి కూడా ఉంది అనేటువంటి మాట చెప్పారు. చర్చలకు రాకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ట్రంప్ చేసినటువంటి హెచ్చరిక ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా అయితే చేసింది. ఆర్థిక దిగ్బంధనం ఉచ్చు బిగుస్తోందంటూ కూడా ఆయన చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధ నేపథ్యంలో ఒక ఇరానే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థికంగా అతలాకుతలమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మాకైతే తొందర ఏం లేదు, ఇరాన్కే గడ్డు కాలం అనేటువంటి మాట చెప్పారు అని అంటే ప్రస్తుత పరిస్థితిని విశ్లేషించి ఆయన చెప్పారు అనేటువంటి పాటగా కనిపిస్తుంది.